హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మచ్చా స్మార్ట్ కార్నర్. నేను ఈ రోజు మీకు చూపించాలనుకుంటున్న టీఎల్ఎం వచ్చేసి అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ కి సంబంధించినటువంటి టీఎల్ఎం తీసుకొని వచ్చానండి. ఇది ఫస్ట్ సెకండ్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ అడిషన్స్ లో ఒక బేస్ పడడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నేను ఫస్ట్ ఒక కార్డ్ బోర్డ్ ని ఇలా బాక్స్ లాగా కట్ చేసుకొని ఇక్కడ 2 హోల్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 2 హోల్స్ కి కూడా ఈ గ్లాసెస్ కి కూడా హోల్స్ చేసి ఇందులో ఇలా అటాచ్ చేయడం జరిగిందండి. దీన్ని యూజ్ చేస్తూ మనము అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ రెండు కూడా చేయడానికి వీలుంటుంది. మనం అడిషన్ చేయాలనుకుంటున్నప్పుడు అడిషన్ సింబల్ ని, సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నప్పుడు సబ్ట్రాక్షన్ సింబల్ ని ఇలా మనము యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు దీని ద్వారా ఒక అడిషన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అడిషన్స్ చేయడానికి ఇలాంటివి చాలా తీసుకున్నానండి. ఇలా ప్రతి ఒక్క బ్యాంగిల్స్ లాగా ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను ఏ నెంబర్ ని చేయాలనుకుంటున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ 6, ఇక్కడ చూడండి, దిస్ నెంబర్ 6 కి ఎంత 4 యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. 6 కి 4. ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 మార్బుల్స్ ని దీంట్లో వేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6. ఇక్కడ 6 కి ఎంత యాడ్ చేయాలి? 4 కాబట్టి 1 2 3 4. ఇలా మొత్తం మనము ఈ మార్బుల్స్ ని ఇందులో వేసిన తర్వాత వాటన్నింటినీ మనము కలపాల్సి ఉంటుందండి. అక్కడ మనము 1 2 3 4 5 6 7 8 9 10. మనకు వచ్చినటువంటి ఆన్సర్ 10. సో ఆ 10 మనము ఇలా వేయడం ద్వారా అడిషన్ అనేటువంటిది కంప్లీట్ అవుతుందండి. ఫస్ట్ సెకండ్ పిల్లలకు దీని ద్వారా మనం అడిషన్స్ చెప్పడం వల్ల వాళ్ళు రియల్ గా చూస్తారు కాబట్టి చాలా బాగా అర్థం చేసుకుంటారండి. సో మనము ఒకవేళ సబ్ట్రాక్షన్ కనుక చేయాల్సి వస్తే మనం ఈ బాక్స్ కి ఇలా ఒకటి ఇలా ఒకటి మనము గ్యాప్ పెట్టుకోవాలండి. ఇందులో నుండి వెళ్ళిపోకుండా మనం ఇలా గ్యాప్ పెట్టుకోవడం వల్ల, ఇలా దీన్ని మనం అడ్డం పెట్టుకోవడం వల్ల సబ్ట్రాక్షన్ అనేటువంటిది పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుందండి. ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని చేంజ్ చేస్తాను, సబ్ట్రాక్షన్ సింబల్ పెడతాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే 7 నుంచి 6 తీయాలి అని అనుకుంటున్నాను. 7 నుంచి 6 తీయాలి. సో ఇక్కడ 7 కాబట్టి 7 మార్బుల్స్ వేయాలండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు 7 నుంచి మనం తీయాల్సింది ఎంత? 6. సో మనం ఏం చేయాలి? 1 2 3 4 5 6. సో రిమైనింగ్ ఇస్ 1. ఆన్సర్ ఇస్ 1. సో 1 బ్యాంగిల్ ని దీనికి వేయడం ద్వారా సబ్ట్రాక్షన్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఈ రకంగా పిల్లలకి అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఈ టీఎల్ఎం ద్వారా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.